హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే హౌ టు వేకప్ అవర్ చిల్డ్రన్. ఈ పిల్లల్ని మార్నింగ్ ఎలా నిద్ర లేపాలని తెలియక స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా? ఎలా లేపాలన్నది నేను ఈ వీడియోలో చెప్తా. మీరు అనుకున్నట్టు ఫ్యాన్ కట్టేయడం, ముఖం మీద నీళ్ళు కొట్టడం, తిట్టడం, తన్నడం లాంటి సైకోటిక్గా కాకుండా ప్రేమగా, ఆప్యాయంగా ఎలా నిద్ర లేపాలో చెప్తా. ఇది నేను చెప్తుంది కాదు, దీని డిఫరెన్స్ రామాయణంలో తీసుకుని చెప్తున్నా. రామాయణం బాలకాండలో యాగరక్షణ కోసం విశ్వామిత్రుడు రామలక్ష్మణులిద్దరిని తనతో పాటు తీసుకెళ్తాడు. దారిలో రాత్రి కావడంతో అందరూ ఒక చోట నిద్రపోతారు. ఉదయం సంధ్యావందనం కోసం ముందుగా నిద్రలేసిన విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుడిని ఎలా నిద్రలేపాడంటే, ఇది మీ అందరికీ తెలిసిందే, సుప్రభాతంలో వినే ఉంటారు. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్యం. దీని భావం ఏంటో నేను చెప్తాను ఇప్పుడు. ఆయన రాముని ప్రేమతో కౌశల్యాదేవి యొక్క మంచి సంతానమైన రామ, సంధ్య ఉదయిస్తుంది అంటే సూర్యోదయం అవుతుంది. ఉత్తిష్ట అంటే మేలుకో అని. నరుల్లో పెద్ద సింహం లాంటి రామ, నువ్వు మేలుకో. దైవాన్ని ఆరాధించడానికి, దేవుడు నీకు అప్పగించిన కర్తవ్యాన్ని పూర్తి చేయడానికి నువ్వు మేలుకో రామ అని చెప్పి నిద్రలేపేవాడు. ఇలా పిల్లల్ని ఎలా నిద్రలేపితే వాళ్ళు ఆనందపడతారు, వాళ్ళు సంతోషపడే మాటలను చెప్తూ వాళ్ళలో ఉన్న మంచి గుణాలను పోగొడుతూ నిద్రలేపితే ఖచ్చితంగా పిల్లలందరూ నిద్రలేస్తారు. అలాంటి కారణాలు చెప్పి నిద్రలేపడం వల్ల వారి నిద్ర లేచాక మిగతా రోజంతా కూడా అంతే ఆనందం, అంతే ఉత్సాహంగా గడుపుతారు. అంతేగాని విసుక్కుంటూ, కసురుకుంటూ, కోపంగా, చిరాగ్గా మీరు నిద్ర లేపినా వాళ్ళు లేచినా వారి మిగతా రోజంతా కూడా అంతే కష్టంగా ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఏ మతం వారైనా సరే మీరు నిద్ర లేపుతున్న మీ పిల్లల్ని కాదు, ఆ దైవాన్ని అనుకోండి. దేవుణ్ణి నిద్ర లేపితే ఎలా నిద్ర లేపుతారు, ఎలా మేల్కొలుపుతారు, అలా నిద్ర లేపండి. సరే, పోనీ ఇలా చేసిన వాళ్ళు నిద్ర లేవట్లేదంటే ఇంకోసారి ప్రయత్నించండి. ఇది కూడా రామాయణంలోదే. ఒకవేళ విశ్వామిత్రుడు నిద్ర లేపిన తర్వాత కూడా శ్రీరాములు నిద్ర లేకపోతే ఆయన ఏం కోపగించుకోడు. ఆయన వెళ్ళి ఆయన కర్తవ్యాన్ని పూర్తి చేసుకొచ్చి మళ్ళీ వాళ్ళు నిద్ర లేపడానికి ప్రయత్నించేవాడు. ఒకవేళ అయినా సరే రాముడు నిద్ర లేకపోతే రాముడు నిద్ర లేచే వరకు మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తారు తప్ప ఆయన ఏం కోపం తెచ్చుకోడు, విసుక్కోడు. అలా అని చెప్పి రాముడు నిద్ర లేచేవాడు కదని ఆయన మళ్ళీ మళ్ళీ నిద్ర లేపేవాడని కాదు అర్థం. ఒకవేళ రాముడు నిద్ర లేవకపోయినా సరే ఆయన మళ్ళీ మళ్ళీ ప్రయత్నించేవాడే తప్ప కోపగించుని, విసుక్కుని తన కర్తవ్యాన్ని మార్చుకునేవాడు కాదని. ఎలాంటి సందర్భాల్లో అయినా మన ధర్మాన్ని మనం చేసుకుంటూ పోవాలి తప్ప అవతల వాళ్ళు దాన్ని తీసుకున్నారా లేదా అన్నది మనకు అనవసరం. మీరు నిద్ర లేపే ముందు స్కూల్కి వెళ్ళడంలో ఉన్న హ్యాపీనెస్ని చెప్పండి. స్కూల్కి వెళ్తే ఎంత హ్యాపీగా ఉంటావు, ఫ్రెండ్స్తో ఆడుకుంటే ఎంత హ్యాపీగా ఉంటావు, చదువుకుంటే ఇంకెంత హ్యాపీగా ఉంటావు అనేది చెప్పండి. నిద్ర కన్నా మెలకువలోనే ఎక్కువ ఆనందం ఉందని వాళ్ళకి వివరంగా చెప్పండి. ఇంకో విషయం, ఇది ఏదో 1-2 రోజులు చేసి మానేయడం కాదు, ఒక హ్యాబిట్ ఫామ్ అయ్యే వరకు మీరు కంటిన్యూస్గా చేయాలి. అసలు మీరు చెప్పడం కన్నా మీరు ఫాలో అయితే, మీరు టయానికి పడుకుని టయానికి నిద్రలేస్తే మీ పిల్లలు ఆటోమేటిక్గా మిమ్మల్ని ఫాలో అవుతారు. ఎందుకంటే పిల్లలు పేరెంట్స్ చెప్పింది వినరు, పేరెంట్స్ చేసింది కాపీ చేస్తారు అంతే. ఈసారి నుండి నిద్ర లేపే ముందు సుప్రభాతం లాంటి మీ మాటలతో ప్రేమగా, ఆప్యాయంతో, సంతోషంగా వాళ్ళు నిద్ర లేచేలా చేయండి. కళ్ళు తెరిచాక కనిపించే అందమైన ప్రపంచాన్ని గుర్తు చేస్తూ నిద్ర లేపండి. వారి పని వాళ్ళకి ఎంత ఆనందాన్ని ఇస్తుందని చెప్తూ నిద్ర లేపండి. ఒక పిల్లల్ని, మనుషులనే కాదు, ప్రతి జీవిని తింటున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, ఇంటిమేట్లో ఉన్నప్పుడు కారణం లేకుండా డిస్టర్బ్ చేయకండి. చేయాల్సి వస్తే ఖచ్చితంగా మీ దగ్గర కారణం ఉండి తీరాలి. ఎలాగో ప్రపంచం మొత్తం కమర్షియల్గానే ఉంది, మీరు కూడా మీ పిల్లల్ని కంపేర్ చేస్తూ కాంపిటీషన్లో దోస్తూ మీరు కూడా కమర్షియల్గా ఉంటే ఇంకా ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? ఇంట్లో అయినా ప్రేమ దొరకాలి కదా. ఫ్యామిలీ అనే బుక్లో ఉన్న లాంగ్వేజ్ పేరే లవ్. అది పేరెంట్స్ నుండి పిల్లలకి, పిల్లల నుండి పేరెంట్స్కి, హస్బెండ్ నుండి వైఫ్కి, వైఫ్ నుండి హస్బెండ్కి, ఇలా ఒకరు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఆనందంగా గడపడమే జీవితం. ఈసారి నుండి మీరు కోపంగా, చిరాగ్గా చేసే పనులన్నింటినీ ప్రేమతో రీప్లేస్ చేయండి. అప్పుడు మీకు ఆనందంగా ఉంటుంది, ఎదుటి వారికి ఆనందంగా ఉంటుంది, ఖచ్చితంగా వారిలో మార్పు కూడా వస్తుంది. అంతే అండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వెళ్ళొస్తాం మరి ఇంకో కొత్త వీడియో. థ్యాంక్ యూ. బాయ్.